నుంచి అమెరికాలో ఆదరించిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు ఇచ్చిన మన మద్దతు అని చెప్పి బాధపడుతున్నారు. ఇవాళ ఒక కేసీఆర్ ఎందుకు బాధపడుతున్నాడు, తెలంగాణ మంచిగా కోరి అందరూ బాధపడుతున్నారు. నిజమే, సోనియా గాంధీ అవార్డు సరిపోదు నీకు. బహుశా నీలాగా ఉన్న అభివృద్ధిని కూడా, జరుగుతున్న అభివృద్ధిని కూడా జడగొట్టగలిగిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అని చెప్పి నీకు అవార్డు, అందులో సందేహం ఏం లేదు. దానికి ఆస్కార్ ఇస్తారా, ఏ స్కార్ ఇస్తారా, దానికి ఏ స్కార్ పేరు పెడతారో కానీ దానికి నువ్వు మాత్రమే అర్హుడి, అందులో సందేహం లేదు. ప్రపంచంలో చాలామంది నియంత్రణకు వచ్చిపోయినారు, కానీ ఉన్నదాన్ని జడగొట్టుకున్నాడు ఎవరిని చూడలే ఈ ప్రపంచం. మొదటిసారిగా నిన్నే చూస్తుంది, దానికి ఇవ్వచ్చు అవార్డు. కొంచెమంది బిడియ పెడతారు ఒక అబద్ధం మాట్లాడాలంటే. ఎవడైనా నిజమే తప్పని పరిస్థితుల్లో జీవితంలో బతుకుదీరు కొరకు ఎక్కడన్నా చోట కూడా అబద్ధం చెప్పొచ్చు, కానీ నీలాగా నిత్యం పొద్దున్న లేస్తే అబద్ధమే సిగ్గుపడేంత పద్ధతిలో నువ్వు చెప్తున్న అబద్ధాలు తప్పకుండా ఆస్కార్ అవార్డుకి అర్హునివి, సందేహం ఏం లేదు. సోనియా గాంధీ అవార్డుకే సంతోషపడుతున్నావు, నవ్వుకుంటారన్న సోయి ఉండొద్దా? ఏముంది దాంట్లో? నేను రాలేకపోతున్నా, నువ్వు పిలిచినావు కానీ అన్నందుకు ఫర్ మీ ఎవడు రాసిచ్చాడో కదా, ఆ రాసిచ్చినోడికి నీ మీద కోపం ఉన్నట్టుంది. మొదలు అది చూసుకో, నువ్వు పెట్టుకున్న పేరు వాళ్ళు ఎవరో, నీకు రాసిస్తున్న వాళ్ళు ఎవరో, నీ పరువు తీయడానికి ఇస్తున్నారా, మరి వాళ్ళు ఇస్తున్నారా, నీ సొంతంగా మాట్లాడుతున్నావా? నువ్వు ముఖ్యమంత్రివి, అది మా బాధ. నువ్వు వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయితే మాకు ఎవరికి పట్టింపు లేదు నీ గురించి. ముఖ్యమంత్రివి కదా, మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్పాలి? తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో ఎందుకు అందరు తలదించుకుంటాడు చేస్తున్నావు? కూర్చున్నావు నువ్వు ఆ కుర్చీలో, మా నుంచి ఏమి ఇబ్బంది లేదు. నువ్వు లేచిపోతానన్నా ఆ కుర్చీలో నిన్నే కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము 5 ఏళ్ళు. సరే, నీ పక్కన ఉన్నతో నీకు భయం ఉంటే ఓకే, సరే దాని కొరకే చేసుకుంటున్నట్టున్నావు ఫోన్ ట్యాపింగ్. ఈ మంత్రులది, ఈ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి ఏడుస్తున్నారు. ఒక మంత్రి అయితే గడగడ ఉరుకుతున్నాడట పాపం, ఆయన నోట మాటే వస్తలేదట చెప్పుకుంటప్పుడు కూడా, ఎక్కి పడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే. ఏం చేయాలి పోయి, ఏమన్నా మొత్తం రికార్డ్ చేసినట్టుండు, నేను చాలా మాట్లాడుకోని అన్నీ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఫోనే మార్చేసిండాడు ఇప్పుడు, డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు మళ్ళీ నిన్నమన్నా ఒక మంత్రి. నీ భయానికి ఓకే, వాళ్ళని చేసుకో, నీ ఇష్టం. నీ పదవిని కాపాడుకోవడం కొరకు నువ్వేం చేసుకుంటావు అని నీ ఇష్టం, కానీ ప్రజలుగా మా పరువు తీయకు, తెలంగాణ బిడ్డల పరువు తీయకు. నీ అద్భుతమైన నటన కౌశల్యంతో ఈ చెత్త మాటలు మాట్లాడకు, బంద్ చేసుకో. ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం, కానీ మీ వాళ్ళు ఎప్పుడు బిక్తారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం దానికి మద్దతు ఇయ్యం.